అందరికీ నమస్కారం. సరిలేరు మాకెవ్వరు. లైక్‌లు, కామెంట్‌లు కావాలి మాకు. సోషల్ మీడియా మహిమ. దీని గురించి ఒక్క సంఘటన చెప్తాను. ఇటీవల వాట్సాప్‌లో నేను చూసింది. రాత్రి 3 గంటల సమయంలో అలికిడికి నిద్ర లేచింది సౌజన్య. అప్పటికే ఆమె చుట్టూ నలుగురు దొంగలు చేతిలో కత్తులతో నిల్చుని ఉన్నారు. భయంతో పతిదేవుడి కోసం చూస్తే అతన్ని మంచానికి తాళ్లతో కట్టివేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఉంచారు. పిల్లలను వేరే రూమ్‌లో బంధించి గడియపెట్టారు. దొంగలు బీరువా, కప్‌బోర్డు అన్నీ వెతుకుతున్నారు. ఇదంతా చూసి సౌజన్య గజగజ వణికిపోతూ, "మా ఇంట్లో ఏమీ ఉంచుకోము. అన్నీ బ్యాంకు లాకర్‌లోనే ఉంటాయి" అంది. దానికి ఆ దొంగల నాయకుడు, "ఆ విషయం మాకు తెలుసు. కానీ మొన్న మీ తమ్ముడు అమెరికా నుండి పంపిన 1.5 లక్షల రూపాయల ఖరీదు చేసే యాపిల్ ఫోను, నిన్న మీ పెళ్లి రోజుకి మీ భర్త గిఫ్ట్‌గా ఇచ్చిన డైమండ్ నెక్లెసు, పట్టు చీర ఎక్కడ? ఇవి చాలు" అన్నాడు. సౌజన్య అవన్నీ తీసి అతనికిస్తూ, "ఇవన్నీ నా దగ్గర ఉన్నట్టు అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు?" అంది. దానికి ఆ దొంగ చిన్నగా నవ్వుతూ, "నేను నీ ఫేస్‌బుక్ ఫ్రెండుని. నీ ప్రతి పోస్ట్‌కి లైక్ కొడుతూ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. మీరేగా నిన్న ఈ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేశారు. సరే గాని పొద్దుట నెయ్యి వేసి గుమగుమలాడుతున్న రవ్వ కేసరి చేశా అని పోస్ట్ పెట్టారు. చూస్తేనే నోరూరిపోయింది. అదేమైనా కొంచెం మిగిలి ఉంటే తీసుకురండి. తినేసి వెళ్ళిపోతాం" అన్నాడు తాపీగా. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నామో, ఎవరు చూస్తున్నారో, ఎవరు ఉపయోగించుకుంటారో మనకి తెలియదు. అదో చాదస్తం. ఇది మాటల్లో తేలికగా ఉన్న వ్యంగ్యం లోతుగా గుచ్చుతుంది. కాబట్టి లైకులు, కామెంట్ల కోసం పోస్టులు పెడితే లాగి గోబ గుయ్యమనేలా కొడతాడెవడో ఒకడు ఇలానే.